హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్‌ని షేర్ చేస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నాము అని. అంటే కుంభమేళాకి వెళ్తున్నాము అని చెప్పాను కదా! ఇంకా ఈ రోజే జర్నీ అనమాట. ఆఫ్టర్‌నూన్ 2:30 ఆ టైంకి మేము ఇక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్ బయలుదేరుతాము. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నేనిక్కడ ఫ్రిడ్జ్‌లో చాలా మీగడ ఉందండి. అదంతా మిక్సీ జార్‌లో వేసి ఈ విధంగా వెన్న తయారు చేసి నెయ్యి కాస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో నెయ్యి అస్సలు లేదనమాట. ఒక స్వీట్ లాంటిది చేయాలి. జర్నీలో తినడం కోసం స్వీట్ అలాగే గారెలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ స్వీట్ చేయాలన్నా కూడా మనకి కొంచెం నెయ్యి ఉండాలి కదా! సో, ఇంట్లో అస్సలు నెయ్యి లేదనమాట. అందుకని మార్నింగ్ లేచిన వెంటనే నేను ఈ పనైతే పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో చాలా మీగడ ఉంది. ప్రతిరోజు చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను గానీ, ఈ చలికి భయపడి మీగడ అలా ఉంచేసాననమాట. 2 బాక్సుల నిండా మీగడైపోయింది. ఇంకా అదంతా కలెక్ట్ చేసి వెన్న అయితే తయారు చేసుకున్నాను. ఇంకా వెన్న ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత 2, 3 సార్లు వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసేసి, ఇంకా స్టవ్ పై పెట్టేసి చాలా సిమ్‌లో పెట్టేసి ఉంచేసాననమాట. ఒక 15, 20 మినిట్స్ అయినా పడుతుంది కదండీ మనకి నెయ్యి తయారవ్వడానికి. ఇంక ఇక్కడ నేను గారెలకి పిండి రుబ్బుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి అసలు కరెంట్ లేదండి. నేను ఈ పిండి రుబ్బే టైం 12:00 అయిందనమాట. మార్నింగే నేను నెయ్యి కాచి పక్కన పెట్టేసుకున్నాను. అసలు కరెంట్ లేకపోతే మనకి ఏ పని అవ్వదు కదండీ! కానీ ఇక్కడ పవర్ కట్ చాలా ఎక్కువుంటుంది. అది ఎందుకనేది నాకు అస్సలు తెలీదండి. మనకేమైనా ఇంపార్టెంట్ పనులున్నాయి, ముఖ్యంగా నాకు ఇంట్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని ఉంది అనుకున్నప్పుడే అసలు పవర్ కట్ అయిపోతుందనమాట. లక్కీగా ఏంటంటే ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే నేను తలస్నానం చేసేసి పిల్లలకు కూడా తలస్నానాలు చేయించేశాను. లేదంటే 12:00 వరకు తలస్నానాలు చేయడానికి కూడా ఉండదనమాట. ఇంకా కరెంట్ ఉంటేనే కదా గీజర్ అవి పనిచేసేవి. ఇంకా కరెంటొచ్చిన తర్వాత ఇంకా అప్పుడు పిండి రుబ్బి నేను గారెలవి ప్రిపేర్ చేస్తున్నానిక్కడ. చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా 2:30కే జర్నీ కదా! కొంచెం కంగారుగానే నేనిక్కడ పనులన్నీ చేస్తున్నాను. ఆఫీస్ వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం కదండీ! 3, 4 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నామనమాట. ఇంకా నైటు తినడం కోసం నేనిక్కడ గారెలు ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరేం తీసుకొస్తున్నారు అనేది నాకు పెద్దగా తెలీదు గానీ, నేనైతే గారెలు ప్రిపేర్ చేసి ఏదైనా స్వీట్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. స్వీటొచ్చి రవ్వ కేసరి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ముందు అసలు గారెలు కాకుండా బజ్జీల్లాగా ఏమైనా వేద్దామని అనుకున్నాను. ఎందుకంటే మాకిక్కడ మినపప్పు పెద్దగా దొరకదు కదండీ! నేను ఆంధ్రా నుంచి తెచ్చుకుంటాను కదా మినపప్పు. ఇంకా 2 కేజీలే ఉంది. నేను మొన్న సంక్రాంతికి వెళ్ళాను కదండీ! వచ్చేటప్పుడు మినపప్పు తెచ్చుకోలేదు. ఇడ్లీ రవ్వ తెచ్చుకున్నాను గానీ, మినపప్పు తెచ్చుకోలేదనమాట లగేజ్ ఎక్కువైపోతుంది అని. సో, అందుకని 2 కేజీలే ఉంది. 1 కేజీ అయితే రాత్రి నానబెట్టేశాను గారెలు వేయడానికి. మళ్ళీ బజ్జీలు వేస్తే అది మైదా కదండీ! జర్నీలో ఎందుకులే అవి అరుగుతాయో, అరగవో, పిల్లలు ఇబ్బంది పడాలి, పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడాలి. డైజెషన్ ప్రాబ్లమ్ ఏమైనా వస్తుందేమో వద్దులే అని ఇంక మళ్ళీ గారెలకి నానబెట్టాననమాట. ఇంకా 12:00కి కరెంట్ వచ్చిన తర్వాత పిండి రుబ్బి ఇక్కడ నేను గారెలు వేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! కుంభమేళాకి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నాను అని. జాగ్రత్తగా వెళ్లి రండి లక్ష్మి గారు. హ్యాపీ జర్నీ అని చెప్పారు చాలామంది. అందరికీ చాలా థాంక్స్ అండి. అసలు నేను కుంభమేళాకి వెళ్తాను అని కల్లో కూడా అనుకోలేదండి. దగ్గరగా ఉన్నాం కాబట్టి వెళ్ళగలుగుతున్నాం గానీ, దూరంగా ఉంటే ఏమో ఈ అవకాశం వచ్చేది కాదేమో. ఇంతటి అదృష్టం నాకు దక్కేది కాదేమో. దగ్గరగా ఉండటం వల్ల ప్రయాగ్‌రాజ్‌కైతే వెళ్ళగలుగుతున్నాము. సో, అక్కడ పుణ్యస్నానం చేయడానికి వెళ్తున్నాను అని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రయాగ్‌రాజ్ వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ అనుభవాలన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను. మా వారి పుణ్యమా అని అసలు లైఫ్‌లో నేను చూడగలనా అనుకునే ప్రదేశాలన్నీ చూడగలిగానండి. నిజంగా నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాననమాట. ఇన్ని ప్రదేశాలు చూసాను కదా! నేను చాలా లక్కీ అని. మాకు పెళ్ళైన స్టార్టింగ్‌లో మేము మైసూర్‌లో ఉండేవాళ్ళం అని చెప్పాను కదండీ! మైసూర్‌లో ఆ చుట్టుపక్కల ఎన్ని విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ నేను చూసానండి. సో, మైసూర్ ప్యాలెస్ అలాగే అక్కడున్న ఆలయాలండి. మైసూర్‌లో ఆలయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన చాముండేశ్వరి టెంపుల్ అండి. చాలా బావుంటుంది. అలాగే రంగనాథ స్వామి టెంపుల్,
నంజుండేశ్వర స్వామి అంటే శివాలయం ఇవన్నీ కూడా మైసూర్‌లో చూడదగిన ప్లేసెస్ అనమాట. టెంపుల్స్ అనమాట. అలాగే సోమనాథేశ్వర ఆలయం ఇవన్నీ చాలా బావుంటాయండి. తలకాడు, నిమిషాంబ టెంపుల్ అలాగే అక్కడ త్రివేణి సంగమం కూడా ఉంటుందండి. అది కూడా చూడడానికి చాలా బావుంటుంది. ఈ విధంగా మైసూర్‌లో చూడదగ్గ ప్లేసెస్ అన్నీ చూశాననమాట. ఇంకా మైసూర్ నుంచి మాకు కర్ణాటకలోనే వేరే ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. శివమొగ్గ అని. అక్కడ కూడా విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయండి ఆ చుట్టుపక్కల. సో, అవన్నీ కూడా చూశాను. తర్వాత మాకు గోవా ట్రాన్స్‌ఫర్ అయింది. గోవాలో ఎన్ని బీచ్‌లున్నాయో అన్ని బీచ్‌లు తిరిగేసాము. గోవా మొత్తం తిరిగి చూసేసామనమాట. గోవాలో ఒక 2 ఇయర్స్ ఉన్నామండి. ఇంకా అక్కడ ఉన్న బీచ్‌లు, ప్లేసెస్, వాటర్ ఫాల్స్ వేటిని వదలలేదు. అన్నీ తిరిగి చూసేసాను. ఇంకా మాకు అక్కడి నుంచి వైజాగ్ ట్రాన్స్‌ఫర్ అయిందండి. వైజాగ్‌లో అయితే ఎక్కువ రోజులేమి లేము. సో, 1 ఇయర్ మాత్రమే ఉన్నాము. వైజాగ్‌లో కూడా నేను చాలా ప్లేసెస్ చూశాను. అయితే వైజాగ్‌లో ఉన్నప్పుడు అరకు వెళ్దామని అనుకున్నాను గానీ, అదొకటి మిస్ చేశామనమాట. సో, అరకు వెళ్ళలేకపోయాను. ఇంక మాకు వైజాగ్ నుంచి యూపీ ట్రాన్స్‌ఫర్ అయింది. ఇంకా యూపీలో కూడా నేను చాలా ప్లేసెస్ చూశానండి. ఆగ్రా, శ్రీకృష్ణుడి జన్మస్థలం, బృందావన్ ఇవన్నీ కూడా చాలా చూశాను. కాశీ అలాగే ఇప్పుడు మహాకుంభమేళాకు కూడా వెళ్తున్నాను. ఈ విధంగా మా హస్బెండ్ పుణ్యమా అని నేను అసలు లైఫ్‌లో చూడగలనా అనే ప్లేసెస్ అన్నీ కూడా చూడగలిగాను. ఇంకా యూపీలో నేను చూడాలనుకునే ప్రదేశం అయోధ్య రామ మందిరం అండి. ఇంకా ఆ రామయ్య తండ్రి ఎప్పుడు అనుగ్రహిస్తాడో చూడాలి. అయోధ్య రాముడిని కూడా దర్శించుకోవాలి అనే కోరిక అనమాట నాకు. అది కూడా యూపీలో ఉండగానే తొందరలోనే మేము అయోధ్య కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. నేను తిరిగిన ఈ అన్ని ప్లేసెస్‌లో నాకు బాగా నచ్చిన ప్లేస్ కర్ణాటక అండి. కర్ణాటక అంటే నాకు చాలా ఇష్టమనమాట. ముఖ్యంగా మైసూర్ అక్కడున్నప్పుడు అసలు ఎంత బావుండేదో అండి. నాకు కర్ణాటకలో చాలా మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇప్పటికీ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు. కర్ణాటకలో క్లైమేట్ గానీ, ఫుడ్ కానీ, అక్కడ మనుషులు గానీ చాలా ఇష్టమండి నాకు. చాలా బాగా, చాలా ప్రేమగా మాట్లాడతారు. ఇంకా గోవా విషయానికొస్తే గోవాలో మేము 2 ఇయర్స్ ఉన్నాము. గోవాలో కూడా విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయండి. చూడ్డానికి బావుంటుంది గానీ, మనం అక్కడ ఉండడానికి అంతగా బాగోదనమాట. అంటే లివింగ్ కాస్ట్ అవి కొంచెం ఎక్కువండి. అక్కడ అన్నీ కూడా కాస్ట్ ఎక్కువే. కానీ గోవా కూడా నాకొక లక్కీ ప్లేస్ అండి. ఎందుకంటే గోవా వెళ్ళిన తర్వాత నాకు సాహితీ, సాత్విక్ పుట్టారనమాట. అందుకని నాకు గోవా లక్కీ ప్లేసు. నాకెప్పటికీ గుర్తుండిపోతుందనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు కడుపున పడింది గోవాలోనే కాబట్టి, సో, నాకది లక్కీ ప్లేస్ అనమాట. ఇంక అక్కడి నుంచి మాకు వైజాగ్ ట్రాన్స్‌ఫర్ అయింది. ఇంక అక్కడి నుంచి ఇప్పుడు మేము ప్రెజెంట్ యూపీలో ఉంటున్నాం కదండీ! సో, యూపీలో కూడా చాలా మంచి ప్లేసెస్ అయితే చూశాను. యూపీ క్లైమేట్ గానీ, ఈ మేముండే కాలనీ గానీ, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. కానీ నేను తిరిగిన ప్లేసెస్ అన్నిటిలో కూడా నాకు కర్ణాటక అంటే చాలా చాలా ఇష్టమనమాట. ఇంకిక్కడ నేను కొన్ని గారెలు పిల్లల కోసం ప్లెయిన్‌గా వేశాను. అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ఏమి వేయకుండా ప్లెయిన్‌గా కొన్ని గారెలు వేసి పక్కన పెట్టేశాను. ఇంకా కొన్ని గారెల్లో అయితే ఈ విధంగా అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేశాననమాట. కొత్తిమీర లేదు ఇంట్లో. సో, కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బావుండేది. ఇంట్లో పాలకూర గానీ, ఏమైనా ఆకుకూరలుంటే అవి కూడా సన్నగా కట్ చేసి వేస్తూ ఉంటానండి. చాలా టేస్టీగా ఉంటాయనమాట. పాలకూర వేసుకుంటే గారెలు చాలా బావుంటాయి. ఇంకా ఈసారి ఇప్పుడు నేను వేసిన గారెలైతే చాలా మెత్తగా, కొంచెం క్రిస్పీగా భలే వచ్చాయనమాట. టేస్ట్ చాలా బావున్నాయి. ఇంకిక్కడ నేను గారెలు ఫ్రై చేస్తున్న కడాయి చూసారు కదా! నేను ఇండస్ వ్యాలీ నుంచి కొత్తగా తీసుకున్న షీట్ ఐరన్ కడాయి అనమాట. ఇటువంటి వెడల్పాటి ఐరన్ కడాయిల్లో మనం డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ కడాయి లింక్ నేను ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ఇస్తాను. సో, దానిపైన క్లిక్ చేసి మీరు తీసుకోవాలనుకుంటే గనక తీసుకోండి. కూపన్ కోడ్ లక్ష్మి12 అది యూజ్ చేస్తే మీకు ఎక్స్‌ట్రా 12% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను స్వీట్ కూడా ప్రిపేర్ చేసేసాను. రవ్వ కేసరి ప్రిపేర్ చేశానండి. ఇదైతే కొంచెం క్లారిటీగా వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే అప్పటికే కొంచెం టైం అయిపోయింది. మా హస్బెండ్ చాలా కంగారు పెట్టేస్తున్నారనమాట. స్వీట్ అయితే చాలా ఫాస్ట్‌గా అయితే ప్రిపేర్ చేసేసానండి. రవ్వ కేసరి పక్కా కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియోలో అయితే చూపించాను. సో, పాత వీడియోస్‌లో ఒకసారి చెక్ చేయండి. ఇంకా జర్నీలో ఏదైనా స్వీటు తయారు చేసుకోవాలి అనుకుంటే రవ్వ కేసరి బెస్ట్ అండి. నెక్స్ట్ డే తినడానికి కూడా బావుంటుంది. అలాగే పాకం గారెలు కూడా చాలా బావుంటాయన్నమాట జర్నీలో తినడానికి. ఇక్కడ సో, ఒక డబ్బాలో అయితే గారెలు, ఇంకొక డబ్బాలో రవ్వ కేసరి, అలాగే గారెల్లోకి చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. ఆనపకాయ, పల్లీలు 2 వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను.
జర్నీలో తినడం కోసం నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే ఇదనమాట. ఇంకా పిల్లల కోసం కొన్ని స్నాక్స్ కూడా తీసుకువెళ్తున్నాను. ఇంకా వంటగదిలో పనంతా పూర్తయిపోయిన తర్వాత నేనొచ్చి బట్టలు సర్దుకుంటున్నాను. చాలా హడావిడి అయిపోయిందండి. అప్పటికే 2:00 అయిపోయిందనమాట. ఇంకా ఒక్కొక్క జత అయితే పెట్టుకుంటున్నాము. వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసేసి కట్టుకోవడం కోసం బట్టలు, స్వెటర్స్, టోపీ అలాగే ఒక 2 టవల్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాను. అక్కడ స్టే చేయాలి అనుకుంటే గనక కంపల్సరీ దుప్పట్లు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలండి. దుప్పట్లు కూడా సరిపోవనమాట ఇప్పుడుండే చలికి. రగ్గులు తీసుకువెళ్ళాలి. ఇంకా అవన్నీ ఏమీ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ మేము స్టే చేయాలి అనుకోవట్లేదు కదా! ఇంకా స్నానం చేసిన వెంటనే రిటర్న్ అయిపోతాము. అందుకని బట్టలు మాత్రమే పెట్టుకుంటున్నామనమాట. బట్టలు, స్వెటర్స్, టోపీలు ఇవి మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉందండి. మార్నింగ్ టైమ్‌లో పర్వాలేదు గానీ, ఈవినింగ్ అయ్యేసరికి చలి చాలా ఎక్కువగా ఉంటుంది. చలి గాలులు కూడా ఎక్కువున్నాయనమాట. ప్రయాగ్‌రాజ్ వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా అంటే మన ఆంధ్రాలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుంది అని అనుకోకుండా స్వెటర్సు, టోపీలు, కాళ్ళకి వేసుకునే సాక్స్‌లు, అలాగే అక్కడ స్టే చేయాలి అనుకుంటే గనక రగ్గులు, దుప్పట్లు ఇటువంటివి కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగని లగేజ్ కూడా ఎక్కువగా పట్టుకు వెళ్ళకూడదండి. ఎందుకంటే మనకక్కడ నడిచే నడక కూడా ఎక్కువుంటుందనమాట. లగేజ్ పట్టుకొని కూడా ఎక్కువగా నడవలేము మనము. ఇంకా పిల్లలతో వస్తున్నట్లయితే కొన్ని మెడిసిన్స్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. నేనైతే పిల్లలతో వెళ్తున్నప్పుడు కంపల్సరీ పారాసిటమాల్ అండ్ వాళ్ళకేమైనా స్టమక్ పెయిన్ అవి వస్తే గనక వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ముందే పెట్టుకోవడం మంచిది. అలాగే ఇప్పుడు వింటర్ కాబట్టి నేను కంపల్సరీ పిల్లలకి చెవిపోటు అరుకులు అంటే ఒకవేళ చెవిపోటు వస్తే గనక చెవిలో వేసే డ్రాప్స్‌కి కూడా తగ్గకపోతే గనక మనకి టాబ్లెట్స్ ఉంటాయండి. అవి కూడా పెట్టుకోవాలి. అలాగే మనం పెట్టుకోవాల్సినవి ఏంటి అంటే కాళ్ళు నొప్పులు టాబ్లెట్స్ కంపల్సరీ పెట్టుకోండి. మనకి కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్ వెళ్ళిన తర్వాత నడక చాలా ఉంటుందనమాట. పెయిన్ కిల్లర్స్ కూడా పెట్టుకోవడం మంచిది. అలాగే జండు బామ్ లాంటివి, స్ప్రేలు లాంటివి అంటే కాళ్ళ నొప్పులకి కొట్టుకునే స్ప్రేలు అటువంటివి కూడా పెట్టుకోవడం చాలా చాలా మంచిదనమాట. అలాగే మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా పక్కాగా తెచ్చుకోండి. ఇంకా నేనేంటంటే ట్రైన్‌లో అయితే ఎంత లాంగ్ జర్నీ అయినా చేసేస్తానండి. ట్రైన్‌లో ఎంత దూరం వెళ్ళమన్నా వెళ్ళిపోతాను గానీ, కారుల్లో, బస్సుల్లో కొంచెం దూరం కూడా నేను ప్రయాణం చేయలేననమాట. వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. ఏదో ఒక తెలియని నీరసం అయితే స్టార్ట్ అయిపోతుందండి. కార్‌లో ఎక్కడికన్నా జర్నీ అనగానే స్టార్ట్ అయిపోతుందనమాట. కార్‌లో వెళ్ళాలా అని. కొంచెం ఆ వామిటింగ్స్ అవి రాకుండా ఉండడం కోసం ఆ మెడిసిన్స్ కూడా తీసుకున్నాను నేను. వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా ఉన్నవాళ్ళు కారు ఎక్కే ముందు టాబ్లెట్ వేసేసుకుంటే గనక మనకి కారు ఎక్కిన తర్వాత ఇంకా వామిటింగ్స్ అవి అవ్వకుండా ఉంటాయన్నమాట. నేనైతే కారు ఎక్కే ముందు వేసుకోలేదు కానీ జాగ్రత్తగా ఒక సైడ్ అయితే పెట్టుకున్నానండి. ఎక్కిన తర్వాత ఏమైనా వామిటింగ్స్ వచ్చేలా అనిపిస్తే గనక వేసుకుందాం అన్నట్టు వామిటింగ్స్ రాకుండా ఉండే టాబ్లెట్స్ కూడా పెట్టుకున్నాను. నేను వామిటింగ్ అవుతుందేమో అని ఆఫ్టర్‌నూన్ భోజనం కూడా చేయలేదనమాట. భోజనం చేయకుండానే నా జర్నీ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాను గానీ, ఇంకా ఆఫ్టర్‌నూన్ భోజనం అయితే చేయలేదు. ఇంకిక్కడ అన్నీ సర్దుకొని, ఆ దేవునికి నమస్కారం చేసుకొని బయలుదేరుతున్నాము. మామూలుగా సాటర్‌డే టైమ్‌లో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి తిననండి. ఫాస్టింగ్ ఉంటాను. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తింటాను. కానీ ఈరోజు మాత్రం మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ అయితే తిన్నాను. ఎందుకంటే ఈరోజు జర్నీ ఉంది కాబట్టి అస్సలు ఏమీ తినకుండా ఈవినింగ్ వరకు ఉంటే నీరసం వస్తుంది కదండీ! అందుకని ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాను గానీ, ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే చేయలేదు. ఇంకా నైట్ డిన్నర్ చేద్దాంలే అని. మధ్యలో లంచ్ అయితే తినలేదనమాట. ఇంకా అన్నీ లాక్ చేసుకొని కిందకైతే వచ్చేసాము. కిందకి రాగానే సీతారాం తాతయ్య గారు కూర్చొని ఉన్నారండి. ఇంకా ఆయన దగ్గరికి వెళ్లి నేను ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. తాతయ్య గారి ఇంట్లో పెళ్లి హడావిడి అంతా అయిపోయిందండి. కొత్త కోడలు కూడా ఇంటికొచ్చేసింది మార్నింగ్. నేను అదంతా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను గానీ, ఇంకా మార్నింగ్ అంతా కిచెన్‌లోనే సరిపోయింది కదా! कि कल तो जी कह रहे हम जा रहे हैं हमने कि जाओ आओ तो खिलाएं हम तो मैं लड्डू खिलाएंगे न लड्डू खिलाएंगे पैकेट ले आएंगे लड्डू को कहेंगे जाओ बोतल మేము ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నాము అని తాతయ్య గారికి చెప్పగానే తాతయ్య గారైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారనమాట. మేము వెళ్ళలేకపోతున్నాము, మీరు వెళ్తున్నారు, మా కోసం వాటర్ అవి తీసుకురండి అని చెప్తున్నారనమాట. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల్ని అసలు చెయ్యి వదలొద్దు, ఇటువంటి జాగ్రత్తలన్నీ తాతయ్య గారు చెప్పారు. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. అసలు 2:00కి వెళ్ళిపోవాలి. 2:00కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి అని అనుకున్నాము. టైం అయితే కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఒక 1 అవర్ లేట్ అయిపోయింది.
ఇప్పుడు టైం దగ్గర దగ్గర 3:00 అయిపోయిందనమాట. ఇంకా ఆ ఈశ్వరుడిని తలుచుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. చెప్పాను కదండీ! ఇంకా ఆఫీస్‌లో వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము అని. 2 కారుల్లో వెళ్తున్నామండి. ఇంక మా హస్బెండ్ ఆఫీస్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందనమాట. ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్తున్నాము. సో, ఆఫీస్ దగ్గర కొంతమంది మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా 2 కారుల్లో ఎవరెక్కడ కూర్చోవాలో అంతా సర్దుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. మామూలుగా మేముండే ప్లేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కి 10-12 అవర్స్ జర్నీ ఉంటుందండి. కానీ ఇప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువుంది. ట్రాఫిక్ కూడా ఎక్కువుంటుంది కదా! ఏ టైంకి వెళ్తాము అనేది మాకు పెద్దగా క్లారిటీ అయితే లేదు. జర్నీ అయితే స్టార్ట్ చేశాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో మా జర్నీ ఎలా జరిగింది? ఏ టైంకి మేము ప్రయాగ్‌రాజ్ వెళ్ళాము? సో, ప్రయాగ్‌రాజ్ వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము? ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.